Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అవార్డులు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక భారతీయ అంశము అంతర్జాతీయ స్థాయి అవార్డు పొందడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది సబ్స్క్రిప్షన్. కంటెంట్ నచ్చితేనే చేసుకోండి. ప్రస్తుతము ఈ వీడియోస్ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి బ్యాక్ బోన్. కరెంట్ అఫైర్స్ అంటే భయపడే ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని చూస్తే ఖచ్చితంగా మంచి మార్కుల్ని తెచ్చుకోవడం జరుగుతుంది. రైట్, కాబట్టి let us discuss now. That is దేశీ ఊన్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డుని పొందింది. దేశీ ఊన్. ఒకవేళ తెలుగులో స్పెల్లింగ్ తప్పు అయితే చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ DESI దేశీ, OON ఊన్, దేశీ ఊన్ అంటారు. ఈ దేశీ ఊన్ అనేది భారతీయ యానిమేషన్ సినిమా, ఇండియన్ యానిమేషన్ ఫిల్మ్. ఈ ఇండియన్ యానిమేషన్ ఫిల్మ్ని ఎవరు డైరెక్ట్ చేశారు, దర్శకత్వం వహించారు అంటే సురేష్ ఇరియట్. అయితే ఈ సినిమా రీసెంట్గా జూన్ 2025లో ఫ్రాన్స్లో జరిగిన అన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్, అన్నేసి అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవం 2025లో బెస్ట్ కమిషన్డ్ ఫిల్మ్ అనే కేటగిరీలో, బెస్ట్ కమిషన్డ్ ఫిల్మ్ కేటగిరీలో జ్యూరీ అవార్డుని పొందింది. దేశీ ఊన్, a film by filmmaker Suresh Ariat, has brought international acclaim to the Indian animation by winning the jury award for best commissioned film at the Annecy International Animation Festival 2025 in France. చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రోత్సవం అంటే అన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ అనేది యానిమేషన్లో ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఈవెంట్గా దీన్ని చెబుతారు. అయితే ఈ సినిమా ఈ అవార్డుతో పాటుగా రీసెంట్గా మనకి వేవ్స్ అనేటువంటి ఒక సమ్మిట్ జరిగింది. ఈ వేవ్స్ ఎప్పుడు జరిగిందంటే మే 1 నుంచి 4 తేదీల మధ్య జరిగింది. ఎక్కడ జరిగిందంటే జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో జరిగింది. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో వీడియో, చాలా ఇంపార్టెంట్, ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో అవార్డ్స్ కొన్ని ప్రజెంట్ చేశారు. క్రియేట్ ఇండియా ఛాలెంజ్ అనేటువంటి అవార్డుల్ని అక్కడ ప్రజెంట్ చేశారు. ఆ అవార్డుల్లో 2025లో ఇది ఉత్తమ చిత్రం అవార్డు పొందింది. ఇదే దేశీ ఊన్ అనే సినిమా వేవ్స్ అవార్డ్స్ 2025లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు పొందింది. దేశీ ఊన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇన్ వేవ్స్ అవార్డ్స్ 2025 which stands for World Audio Video and Entertainment Summit, which was held in Mumbai from May 1st to May 4th, 2025. అయితే ఈ అవార్డే కాకుండా ఇంకా ఈ సినిమా కేన్స్ లయన్స్ 2025కి ఫిల్మ్ క్రాఫ్ట్ లయన్స్ కేటగిరీకి కూడా షార్ట్ లిస్ట్ అయ్యింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఇటీవల యానిమేషన్ రంగంలో ఎన్ఏసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025లో అవార్డు పొందిన భారతీయ సినిమా ఏది అని అడుగుతాడు. లేదా ఇటీవల ఎన్ఏసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025లో దేశీ ఊన్ అనే సినిమా ఏ కేటగిరీలో అవార్డు పొందిందని అడుగుతాడు. లేదా ఇది ఏ సినిమా అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.